శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఇప్పుడు ఏపీలో వచ్చేసి తల్లికి వందనం అని చెప్పేసి 15,000 ఇస్తామని చెప్పి 13,000 ఇచ్చారు. ఇంకా 2,000 నొక్కేశారా ఏంటి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంటే ఏంటి దానికి నిజంగా నొక్కేశారా ఏంటి అసలు? నొక్కడానికి చేయడానికి ఇదేమీ రాక్షస పాలన కాదన్న, ఇది రాముడి పాలన. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి దేవుడు ఉండగా పొరపాటును కూడా ఎవరు నొక్కేయలేరు, ఎవరి వల్ల కాదు. ఎందుకంటే నిజాయితీ గల పాలన మారింది. ఇప్పుడు మా రోజులు మారాయి. మేము ఉండగానే మాది కృష్ణా జిల్లా, విజయవాడ, మచిలీపట్నం మాది నియోజకవర్గం. మీకు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నారు, నారా లోకేష్ గారు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి కూటమి ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు. ఎవరు నొక్కేయలేదు, ఎవరు ఇచ్చేయలేదు. మా ఇంట్లో మా సిస్టర్కే పడ్డాయి. దీనిలో భయపడాల్సింది ఏం లేదు. తల్లికి వందనం 100% జరుగుతాయి, పనులన్నీ జరుగుతాయి. ఏ వైసీపీ వాళ్ళు కానీ పేటీఎం నా కొడుకులు ఎవరు మాట్లాడినా సరే భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ నిజాయితీ గల పాలన, నిజాయితీ గల మనిషి అక్కడ ఉన్నాడు. ఒక మనిషి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మాకు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అన్నగారు పెట్టిన పేరు, ఇంత ముందు చెడదో పేరు ఇప్పుడు నిలబడ్డారు. ఇబ్బంది ఏమి లేదు. మీకు ఎంత ఎన్టీఆర్ గారి పేరు ట్రస్ట్ తీసి యూనివర్సిటీ తీసి పారదో పేరు మార్చుకుని మీ నాన్న పేరు పెట్టుకున్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఏం చేయలేరు. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పురాతన వైభవం వస్తుంది. అన్న ఎన్టీఆర్ గారు కలలగన్న మళ్ళీ స్వరాజ్యం వస్తుంది. దానిలో ఎటువంటి డౌట్ లేదు అన్న. ఇప్పుడు ఏపీలో అభివృద్ధి నడుస్తుందా లేకుంటే పథకాలు నడుస్తున్నాయి అంటే ఏమంటారు? అభివృద్ధి ప్లస్ పథకాలు రెండూ నడుస్తున్నాయి అన్న. స్వయం కృషితో సొంతంగా తన ప్రజల్ని తన సొంత మనుషులు అనుకుని పాలించే నాయకుడు ఒకరు. ప్రజలు కష్టపడకూడదు, ప్రజల వరకు అన్నీ చేరాలి, ప్రజలు మంచి పాలన ఇవ్వాలని ఆలోచించే మనిషి ఇంకొకరు. దూరదృష్టితో మనం ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీలో ఎలా అయితే సైబర్ టవర్ నిర్మించారో అదేవిధంగా అమరావతి నిర్మించే ప్లాన్లో ఉన్న ఒక నెంబర్ 1 నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దాని గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. దాని గురించి బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పటి వరకు జరిగిన రాజకీయాల్లో వెనకబడిపోయింది. ఇప్పుడు ముందుకు రాబోతుంది. వచ్చింది కూడా కొంత, ఇంకా వస్తుంది. 5 ఏళ్లలో చూస్తారుగా మీరే. ఇప్పుడు మీకు ఈ 1 ఇయర్ పాలన ఏ విధంగా అనిపించింది అంటే ఏమంటారు? నాకైతే చాలా బాగుందన్న. ఇలా ఎందుకంటే నేను హైదరాబాద్ రాకముందు ఆల్మోస్ట్ నేను చూసా. కంకిపాడులో మాకు పవన్ కళ్యాణ్ గారు 3-4 సార్లు మీటింగులు పెట్టి రోడ్లు వేసి అన్నీ చేశారు. మా వరకు అసలు మా ఊరు అనేది ఒకటి ఉంది కృష్ణా జిల్లాలో. మా ఉయ్యూరు పక్కన గురజాడ అనే గ్రామం ఒకటి ఉంది. ఆ గ్రామంలో మాకంటూ ఇక్కడ జనం ఉన్నారని చెప్పి మాకు తెలియజేసింది, అసలు మేము ఉన్నామని తెలియజేసింది పవన్ కళ్యాణ్ గారు రోడ్ షో. అంతకుముందు మాకు హైవే పడడం కానీ, హైవే పక్కన లోపలికి వెళ్ళడం కానీ, జగన్ గారు వచ్చారు, వాళ్ళ చెల్లెలు గారు వచ్చారు, పాదయాత్ర చేశారు, అన్నీ చేశారు. ఎవరు రాలా. నెక్స్ట్ ఇంకా రాజశేఖర రెడ్డి గారు ఉండగా మాకు కొంచెం చదువుకునేటప్పుడు ఉపయోగపడింది. తర్వాత మళ్ళీ అంతటి రేంజ్లో పవన్ కళ్యాణ్ గారే తీసుకొచ్చారు. గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే. 100% తిన్నాన్న మీద ఒకటే చెబుతున్నాం. అంటే ఇప్పుడు ఏపీలో గొప్ప లీడర్ అంటే ఎవరంటారు? పవర్ స్టార్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిస్తే మళ్ళీ స్వర్ణయుగమే, దానిలో డౌటే లేదు. అంటే మీ ఊరిని ఎవరు గుర్తించలేదని చెప్పేసి అన్నారు కదా. అట్లా ఆ విధంగా చూసుకుంటే జగన్ గారు గుర్తించలే, చంద్రబాబు నాయుడు గారు గుర్తించలే, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారే గుర్తించారని చెప్పేసి అంటున్నప్పుడు గొప్ప లీడర్ అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తారనుకోవచ్చా? ఎట్లా? 2 విధాలుగా ఆలోచించాలన్న మనం ఇక్కడ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏదైనా చేశారంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఈయన అధికారం లేనప్పుడు ఆయన ఎన్ని రోడ్ షోలు పెట్టినా, ఎన్ని చేసినా ఉపయోగం ఏమైనా ఉందని చెప్పండి. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, చేస్తున్నారు, అన్నీ మంచి చెట్లు అన్నీ కనుక్కుంటున్నారు, అన్నీ చేస్తున్నారు, మాకంటూ ఉపయోగపడుతున్నారు. పిల్లల జాబుల గురించి కానీ, ఇంతకుముందు అసలు 5 ఏళ్లలో వైఎస్ఆర్ పాలనలో జాబ్ క్యాలెండరే లేదు. ఇప్పుడు చదువుకున్న పిల్లలకు ఒక ఊరట కలిగింది. ఏదైనా సరే ఎలాగైనా సరే జాబ్ రావాలి, జాబ్ కొట్టాలని కసిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అన్ని క్యాస్ట్ల వాళ్ళకి అన్ని పథకాలు అందుతున్నాయి, అన్నీ చేస్తున్నారు. కొంతమంది గిట్టనోళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నాలు చేసి ప్రభుత్వాన్ని ఏదో పడగొట్టాలని చూస్తున్నారు. మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా వాళ్ళ ఇంటికి కూడా పీకలేరు. అది మాత్రం 100% నిజం. పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయలేరు, చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేయలేరు, నారా లోకేష్ గారిని టచ్ చేయలేరు. అది నిజం. అది నెక్స్ట్ సీఎం అయితే ఎవరవుతారని? నెక్స్ట్ సీఎం అనేది అది ఇప్పుడు జరుగుతున్న పనులను బట్టి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి సీనియర్ నాయకుడిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే వస్తారు. ఏజ్ గురించి కానీ దాని గురించి కానీ పర్పస్ పక్కన పెడితే సీనియర్గా, ఎందుకంటే ముందు చూపు గల వ్యక్తి ఎవరో అంటే ఈయన గారే, చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి తోడు అగ్నికి వాయువు తోడు అన్నట్టు పవర్ స్టార్ గారు తోడయ్యారు. వీళ్ళు ముగ్గురు హైకమాండ్ పైన మనకి ఈయన ఉన్నారు నరేంద్ర మోడీ గారు. భయపడాల్సిన పనే లేదు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా అభివృద్ధి చేసే పనుల్లో ఉంటారు. ఆయన సొంత ఖర్చు అయినా పెట్టి చేస్తారు. అది మెగా బ్లడ్లో ఉంది, మెగా ఫ్యామిలీలోనే ఉంది. అది ప్రజలు ఆదుకోవడం.
అంటే పవన్ కళ్యాణ్ గారికి నిజంగా సీఎం అవ్వాలని లేదనుకోవచ్చు ఎట్లా? అది జనాలు కల్పిస్తున్న ఊరట అన్న. ఆయన సీఎం అవ్వాలంటే ఎంతసేపు చెప్పు, సాయంత్రానికి రాజకీయాలు మార్చేసిన ఆయన అర్ధరాత్రి 1 గంటకి విజయవాడలో ఆపినప్పుడు ఆ క్షణాన ఒంటి మీద ఏక వాలకోకుండా రాజకీయాల్లో తిప్పేసిన మనిషి ఇప్పుడు సీఎం అవ్వాలంటే ఆయనకు ఒక పెద్ద మాట మీరు చెప్పండి. 2 సెకండ్లు చాలు. ఇట్లా నేను అవ్వాలి అనుకున్నాడంటే ఆల్మోస్ట్ 2 సెకండ్లు. పిలిచి ఇట్టిచ్చిన మనిషి పిలిచి సీఎం అవ్వలేడా? ఓడిపోయిన చోటే నిలబడలేదా? మరి ఇంకేంటి, భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఆయన పదవి మీద ఆశ పెంచుకోలేదు. పక్కనోడు బాగుండాలి, ఆడు కడుపు నిండా భోజనం చేయాలి, కడుపు నిండా సంతోషంగా ఉండాలి, శుభ్రంగా కట్టుకుంటానికి కూడా ఉండాలి, నీడ తినడానికి తిండి, ఈ 3 ఆయన పాటిస్తుంది. సనాతన ధర్మాన్ని కరెక్ట్గా పాటిస్తున్న మనిషి. నచ్చనోడు 40 రకాలుగా మాట్లాడుకుంటారు. నువ్వు ఎన్నైనా మాట్లాడుకో, ఏ పార్టీ అని అనుకో, పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లితే ఆయన ఫ్యాన్స్ పరంగా మేము ఊరుకోము. ఎలాంటి వాళ్ళైనా కానీ, ఎంత పెద్దోడైనా కానీ. మరి అంతా కేపబిలిటీ అంత స్టామినా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మరి సీఎం అవ్వాలని ఎందుకు అనుకోవట్లేదు? అనుకోవట్లేదన్న. ఎందుకంటే ఆయనకి పక్కన వాళ్ళని ఆదుకోవాలనే గుణం ఉంది తప్ప నేను అందరం ఎక్కాలని ఆశ లేదు. ఆడుకోవాలని కాదు, ఆడుకోవాలని కాదు, అదేమి లేదు. అంత అందలం ఎక్కాలనుకునే మనిషి అయితే ఇంట్లో అన్నయ్య మెగాస్టార్, పక్కన నాగబాబు గారు ఉన్నారు, సపోర్ట్ చేయడానికి ఫ్యాన్స్ ఉన్నారు. ఎంతసేపు తెల్లారిపాటి సీఎం అవుతాడు. కానీ ఎందుకు ఆయన ఆశయం ఒకటే, పక్కన వాళ్ళు బాగుండాలి, అప్పుడే నేను బాగుంటా. అంజనమ్మ గారు వెంకటరావు గారు నేర్పించిన పద్ధతి అన్నది, వాళ్ళు నేర్పించిన పద్ధతి అది. పక్కన వాళ్ళని తన కుటుంబాన్ని కూడా అది గొప్ప లక్ష్యం. అది ఎవరికి అందరికి ఉండదు. అది పవన్ కళ్యాణ్ గారు అంటే అరుదైన వ్యక్తులకే ఉంటుంది. అది ఎవరి గురించి అయినా ఆలోచన మనకు అనవసరం. అన్న ఇప్పుడు ఏపీలో వచ్చేసి 33,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు అని చెప్పేసి అన్నారు. మరి వాళ్ళని పట్టుకుంటున్నారా, వెతుకుతున్నారా? అన్న అవన్నీ మనం రివీల్ చేస్తే ఇప్పుడు అవన్నీ రివీల్ చేసుకుంటా కూర్చుంటానికి ప్రభుత్వానికి అంత టైం లేదు. సమయం బట్టి అన్ని చేసుకుంటూ వెళ్తున్నారు. ఆల్మోస్ట్ కొన్ని క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడు నిదానంగా అన్నీ అవుతాయి. ఎమ్మన్నా అయిపోవడానికి అదేమీ ఇది కాదు కదా. 1 year అయింది కదా. 1 year అయినా కానీ ఇప్పుడు 1 yearలో అన్నీ అయిపోతాయా? 1 yearలో ఒక మనిషి ఎక్కాడు, కరోనా వచ్చింది అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏ పథకాలు ఎందుకు లేట్ అయినాయంటే ఇయ్యనని అన్నారు. ఎందుకన్నా ఉపయోగం లేని పథకాలు వీళ్ళు పెట్టారు. ఏంటి 2 పథకాలు నాకు నచ్చలేదు దీంట్లో ప్రభుత్వంలో. ఉచిత బస్సు, చమురు ఇవన్నీ ఊరినే రావట్లేదు కదా. పెట్రోల్ డీజిల్ ధరలు ఇవన్నీ ఊరినే రావట్లేదు. కూరగాయల ధరలు పెరిగిపోయి పేదోడుగానే ఉంటున్నాడు, పెద్దోడుగానే ఉంటున్నాడు. ఆ పథకాలు 2 మారిస్తే ఇంకా ప్రభుత్వం నెంబర్ 1 ఉంటుంది. ఉచిత పథకాలు పెట్టొద్దు, రేట్లు తగ్గించి దాన్ని బట్టి ప్రొసీజర్ పెంచండి, అంతే. రైతులను ఆదుకోండి, ఊరేసి చచ్చిపోయే వాళ్ళని కాపాడండి, మంచి విత్తనాలు అన్నీ అందించండి, మీకు ఉపయోగపడే మనుషులు కాపాడండి. అంతేగాని మీరు సొంతంగా ఉచిత బస్సులు పెట్టి ఏం ఉపయోగం దానివల్ల చెప్పు? ఉచిత బస్సులు పెడతావు, డ్రైవర్కి జీతాలు ఉండవు, కండక్టర్ జీతాలు ఉండవు, టెక్నీషియన్ వరకు మెకానికల్గా లైఫ్ ఉండదు, ఉపయోగం ఏముండదు దానివల్ల. ఆ ఉచిత బస్సులు అనేవి తీసేసి వాళ్ళ మహిళలకు రక్షణ కల్పించండి. ఆల్మోస్ట్ వాళ్ళకి కొంచెం రేట్లు తగ్గించి అందుబాటులో పెట్టండి. అదే మేము కోరుకునేది. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి రాష్ట్రాన్ని పాలించడానికి వచ్చింది, ఇట్లా సేవ చేయడానికి, తప్పిపోయిన వాళ్ళని తీసుకురావడానికి రాలేదు. అట్లానే కాదన్న, ఇప్పుడు ఒక పని మీద వెళ్ళకూడదు కదా. వాళ్ళు అన్ని ఆల్మోస్ట్ ఫస్ట్ 33,000 మంది అమ్మాయిలు కదా, ఒకరిద్దరు కాదు కదా. అవును, కరెక్టేనన్నా. 33,000 మందిలో ఆల్మోస్ట్ వాళ్ళు తప్పిపోయిన వాళ్ళు ఎవరిలో ఇంతవరకు ఎక్కడ ప్రాసెస్ జరగలేదు అంటారా? అన్న ఎమ్మడే రారు కదన్నా. ఇప్పుడు ఒకళ్ళు చనిపోయి ఉండొచ్చు, ఒకళ్ళు మిస్ అయ్యి ఉండొచ్చు, ఒకళ్ళు ఎక్కడ అండర్లో ఉన్నారో తెలియదు. ఇదేం సినిమా కాదు కదా అట్లా ఇట్లా తీసుకొచ్చేయడానికి. దాని కొన్ని ప్రొసీజర్ ఉండే, వాళ్ళు ఆ ఏరియా సీఏలు ఉంటారు, ఆ ఏరియా పోలీస్ కానిస్టేబుల్ ఉంటారు, వాళ్ళకు ఉండే ప్రెజర్స్ వాళ్ళకు ఉంటాయి. మనం ప్రతిదీ సీరియస్ చేసి చూపించాల్సిన కదా. దాని సమయం వచ్చినప్పుడు నిదానంగా అన్ని బయట పెడతారు. ఒకవేళ దురదృష్టవశాత్తు వాళ్ళు ఒకవేళ మరణించున్నా వాళ్ళ కుటుంబానికి ఏదైనా సాయం చేస్తారు, అండగా ఉంటారు. అది వాళ్ళ నైజం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి కూడా అడుగుతున్నాను, చెప్పండి. సీఎం అవ్వాలనుకుంటారా లేకపోతే ఇట్లాగే చంద్రబాబు దగ్గర? మా దేవుడు మాకు ఇట్లా అందుబాటుగా మాకు ఇట్లా ఉంటే అసలు ఆయన ఏ పోస్టులైనా అసలు ఆ సీఎం పోస్ట్ కాదు, డిప్యూటీ సీఎంగా లేకపోయినా పర్లా, మాకు సామాన్యమైన మనిషిగా ఉన్నా మాకు పర్వాలా. మా దేవుడు మాకు అందుగా ఉన్నాడు, మాకు అదే చాలు. అది మా నియోజకవర్గంలో ఎక్కడైతే 2 చోట్ల ఓడిపోయారని చెప్పి హేళన చేశారు, 21 సీట్లలో గెలిచాడు, అదేంటి ఈవీఎంలు ట్యాప్ జరిగినాయి అని ఏదో చెప్పారు సోది. ఇప్పుడు ఇంట్లో సొంత చెల్లినే సొంత తల్లినే గౌరవించలేనోడు బయట సమాజాన్ని ఏం గౌరవిస్తాడు? బయట లేడీస్కి ఏం గౌరవిస్తాడు? ఏం రక్షణ కల్పిస్తాడు చెప్పండి? ఏం ఉండదు, అంతా ఒక ట్రాష్. ఇప్పుడు ఈయన పరపరిస్తే ఈయన పాలన వచ్చిన తర్వాత ఒకసారి విజయవాడ నడిబొడ్డుకి వెళ్ళి అక్కడ ఒకసారి మీరు కనుక్కోండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లకు 21 సీట్లు గెలిచారు అనేసి అంటున్నారు. అంటే అవి నిజమైన గెలిపేనా అంటే ఏమంటారు? అంటే కొందరు అంటున్నారు మా వరకు పేదవాడి వరకు అది 100% నిజమైన గెలుపే మేము నమ్ముతున్నాం. దానిలో ఏ విధమైన ట్రాప్ ఉన్నా, ఏ విధమైన తప్పు ఉన్నా, అసలు తప్పున అక్కడ ఒప్పుకునే మనిషి కాదు ఆయన. అది మీకు తెలుసు, అలాగే తెలుసు చూసేవాళ్ళకి.
అంటే నిజమైన గెలుపని ఏ విధంగా నేను అంటున్నారు? నమ్ముతున్నా నాన్న. అంటే ఏ విధంగా అంటే ఇండివిజువల్ ఒక్కడిగా నిలబడి గెలిచాడా ఉం. లేకపోతే పొత్తు పెట్టుకొని గెలిచాడా? పొత్తు పెట్టుకోవడం వల్ల గెలుస్తాం అనేది అది అసంభవం. ఒక్కడే గెలిచాడు. ఎట్లా అంటే ఏ విధంగా అంటే ఆయన నీ తల్లి ప్రేమను ఎంత గట్టిదని నమ్ముతామో మేము ఈయన విజయం కూడా అంతే గట్టిదని నమ్ముతాం. ఎందుకంటే ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు అనుకో, ఎంతమంది కొనగలుగుతావు చెప్పు, ఎన్ని కోట్లు పంచుతావు? అక్కడ బీజేపీ ఓట్లు మీకు వచ్చాయి, వా. టీడీపీ ఓట్లు మీకు వచ్చాయి, జనసేన ఓట్లు మీకు వచ్చాయి, దాని వల్ల గెలిచారని చెప్పేసి అంటున్నారు. నువ్వు నిజమే, నువ్వు నీ తల్లి ప్రేమ నిజమే నువ్వు నమ్ముతావా? ఎంతమంది మా అన్న ప్రేమ గెలుపు కూడా నిజమే, నేను నమ్ముతా. ఎందుకంటే 100 మంది ఈ విధంగా అంటున్నారన్న, వాళ్ళకి అంటారన్న. ఏమైనా ఇప్పుడు చెప్తారా అంటున్నారు. అనుకునేవాడు 60 రకాలుగా మాట్లాడతాడు. మనం అనేది ఏంటంటే మన నమ్మకం మనకు తెలుస్తుంది. అవునా? ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎన్ని రాత్రులు తిరగబడ్డాడు, నేను వర్షంలో జోరున వానలో అర్ధరాత్రి నడి రోడ్డు మీద అంత పెద్ద మనిషిని పడుకోబెట్టేసి నువ్వు విజయవాడలో అవుతావు. ఇప్పుడు కూడా ఓజీ సినిమా కూడా రానియకుండా ప్లాన్ చేసి ట్రోల్ చేసి ఆపేసేస్తున్నారు. వచ్చా వడతంది ఒక్కడంటే ఎందుకన్నా మరి అంత భయం? వచ్చా పోసేస్తున్నారు. రేపు పొద్దున మళ్ళీ ఇదైతే అతాపాతాలను తొక్కేస్తాను అన్నాడు కదా, అతాపాతాలానికి తొక్కేసేస్తే ఇలా రాజకీయాలు మొత్తం బయటకు వస్తాయి. మాది కొడాలని గుడివాడ కొడాలనిగా తెలుసుగా, గుడివాడ కొడాలని. ఆయన గారి అనుచరులు అయ్యండి, వీళ్ళందరూ అయ్యండి గుట్కా వీళ్ళే రాజకీయాల్లోకి వెళ్ళి అసెంబ్లీ గేట్లో మరి మొగోళ్ళ మాట్లాడినప్పుడు ఏ తప్పు లేని మనిషి మాట్లాడితే తప్పేంటి చెప్పు? రోజా గారికి ఎంత ధైర్యం ఉంటే ఆ రకంగా మాట్లాడింది. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు వాళ్ళ పరపతి గురించి పద్ధతి గురించి కాదు, వాళ్ళు నీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారు, నువ్వు ఎలా మాట్లాడు, నీ వయసు ఎంత, వయసు నీకు ఏం మాట్లాడావు, అంత వయసు వచ్చి జీవితకాలం ఇచ్చింది, నిలబడి చూపిలా ఏంది, ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరుగుతుంది? ప్రజలు ఒక్కసారి కళ్ళు తీర్చి మనకు జరుగుతుంది న్యాయం అన్యాయం అని చెప్పి కన్నెర్ర చేసి చూస్తే ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు అన్యాయంగా ఉన్నారో తెలిసిపోద్ది. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అన్న, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఇంకా రాణించబోతుంది అనుకోవచ్చు ఈ 4 ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళిద్ది. ఇక్కడ హైదరాబాద్ ఏ విధంగా అయితే ఒకనొక సమయంలో హైదరాబాద్ ఎలా ఉందో మీకు తెలుసు. ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మొత్తం అక్కడ హైటెక్ సిటీ నిలబెట్టారు, దాని సాఫ్ట్వేర్ డెవలప్ అయింది. సేమ్ ఇప్పుడు అక్కడ అదే ప్రొసీజర్ జరగబోతుంది. క్యాపిటల్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్.